అన్నాడు, ఓట్ షేరింగ్ అన్నాడు. కానీ పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది. ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు, పవర్ లేని స్టార్ అని. ఎందుకంటే ఈ మధ్యలోనే 2019లో అనుకుంటా ఒక మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో అంటూ ఉండేవాడు పవన్ కళ్యాణ్, జనసేన అంటే కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపుకుంటూ మన వెనక తిరుగుతారు, వీళ్ళకి 10-15 సీట్లు ఎక్కువ అని తెలుగుదేశం వాళ్ళు మన అవమానిస్తున్నారు, మన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ, మనం ఎవరి బిస్కెట్లకి తల వంచం, మనమే వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని ఇస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మరి ఈరోజు 24 సీట్లకి కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపినట్టు ఎందుకు తోకూపుకుంటూ చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్ పెట్టారో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద పెద్ద డైలాగులు కూడా చెప్పాడు. సముద్రం ఎవరి కాళ్ళు పట్టుకోదు, పర్వతం తల వంచదు అని. మరి ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావు? ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి. నిజంగా ఎంత బాధాకరం అంటే, చెప్పుకోవడానికేమో గొప్పగా 40 years ఇండస్ట్రీ, నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, నేను ఒక ఆడపిల్లగా ఈ సమాజంలో చిన్నప్పటి నుంచి ఎన్నో సందేహాలు నా మైండ్లో ఉండేవి. చదువుకునే రోజుల్లో అగ్రకులాలకు ఉన్నంత ప్రయారిటీ మాకెందుకు ఉండదు, డబ్బున్న వాళ్ళకి ఇచ్చే విలువ మాకెందుకు ఉండదు, మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నారు, మా వాళ్ళు ఊళ్ళో అందరిలాగా మా వాళ్ళు కూడా కష్టం చేస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళకున్నటువంటి డాబాలు మిద్దెలు మాకెందుకు లేవు, వాళ్ళకున్నటువంటి పొలాలు మాకెందుకు లేవు, మా తల్లిదండ్రులు ఎందుకు అంత సంపాదించలేకపోయారు, వాళ్ళ పిల్లల్లాగా మాకు ఖరీదైన బట్టలు ఎందుకు లేవు, పండగ వస్తే బట్టలుంటే చాలని పండగ మాదైతే బంగారం దిగేసుకుని వాళ్ళ పిల్లలు ఎందుకు వస్తారు, అలాగే ఉద్యోగాల్లో కూడా పెద్ద పెద్ద ఉద్యోగాల దాకా వాళ్ళ పిల్లలు ఎందుకు చదువుతారు, మా పిల్లలు డిగ్రీ కూడా చదవలేక 10th క్లాసులోనే ఆడపిల్లలకు పెళ్లిళ్ళు అయిపోతే ఇంటర్మీడియట్ దాటక ముందే మగపిల్లడు బేల్దారి పనులకో కూలి పనులకో వెళ్ళిపోతాడు. వీటన్నింటికి ఎక్కడ తేడా ఉంది అని సమాజంలో ఎన్నో సందేహాలు మా మైండ్లో ఉండేవి. వాటికి ఎక్కడ ఆన్సర్ దొరకల. సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత, పెళ్ళయిన తర్వాత, నేను ఒక తల్లిని, ఈ సమాజంలో ఒక బాధితురాలిని అయిన తర్వాత ఎక్కడ జరుగుతుంది లోపం అంటే అది క్లియర్గా రాజకీయాల్లోనే జరుగుతోందని చెప్పేసి అనిపించింది. కానీ ఇది ఎక్కడ మార్చాలి? ఇప్పటికే వేళ్ళూను కొనిపోయిన కొన్ని కుటుంబాలు, 2 కులాలు 2 కుటుంబాలు, వీటన్నింటిని మార్చగలగడానికి ఎవరున్నారు మన పక్కన? ఒక కులం ఒక పార్టీ, ఒక కులం ఒక పార్టీ అంటున్నారు. వాళ్ళకి మాత్రమే మా ఊర్లో ప్రయారిటీ దక్కుతుంది అన్ని సందర్భాల్లోనూ. మాలాంటి వెనకబడ్డ వాళ్ళ కోసం ఏ కులం నాయకుడు వస్తాడు? మా కులాల్లో వాళ్ళు నాయకులు అవ్వలేరు ఎప్పటికీ, ఎందుకంటే ఒకటి చుట్టూ ఒకడు బీక్కుంటుంటాడు కాబట్టి మమ్మల్ని నిలబెట్టే నాయకులు ఎవరున్నారు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో అన్ని కులాల కోసం తన కులం ఏంటో కూడా బయటకు చెప్పుకోకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి సామాన్యుడు నా కులం వాడే అని చెప్పేసి అన్ని కులాలలో సమానత్వం కోసం ఒక వ్యక్తి పార్టీ పెట్టాడు. అదే జనసేన, అతనే పవన్ కళ్యాణ్. ఎన్నో సమస్యలకి సమాధానంగా ఆ వ్యక్తి నాకు కనిపించాడు. నాలాంటి వాళ్ళు ఎందరికో అతను ఒక మార్గదర్శిగా కనిపించాడు, వినిపించాడు. అతని జెండా పట్టుకొని నడవడానికి సిద్ధపడి అందరము రాజకీయ రంగంలోకి దిగాం. రబ్బరు చెప్పులు వేసుకున్న వాళ్ళు రాజకీయం చేయాలన్నాడు కాబట్టి మా కాళ్ళకు రబ్బరు చెప్పులుంటే చాలే, అదే రాజకీయ అర్హతను అందరం దిగాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక రైతు ఎప్పటి నుంచో ఒక పొలాన్ని సేద్యం చేస్తూ ఉన్నప్పుడు ఆ రైతు ఇంకా ఆ పొలంలో సారం అంతా అయిపోతుంది, ఎంత పండించినా పంట చేతికి రావట్లేదు, ఇంకో ఇది ఏం మార్చాలి అనుకుంటున్న టైంలో, లేదు ఈ పంటను నేను బాగా పండిస్తాను, ఇందులో మంచి పంట సాయాన్ని ప్రజలకు అందరికీ అందిస్తానని చెప్పేసి మరొక రైతు కొత్తగా ఆ పొలంలో అడుగుపెట్టినప్పుడు చిన్న చిన్నగా ఒక్కొక్క మొక్కని, ఒక్కొక్క విత్తనాన్ని, ఒక్కొక్క గెనుపుని సేద్యం చేసుకుంటూ పెంచుకుంటూ ఎరుతున్న తరుణంలో సడన్ గా 2019లో విషపూరితమైన ఒక కలుం బురద, కంపుతో కూడుకున్న ఒక బురద వరద రూపంలో వచ్చి ఆ పొలాన్ని మొత్తాన్ని కమ్మేసింది. ఇప్పుడు ఆ రైతు ఆ బురదలోనే ఉన్నాడు. ఎంతో మంది అందులో కూరుకుపోయినారు. మొక్కల రూపంలో ఉన్న నాలాంటి వాళ్ళమి ఇలాంటి వాళ్ళమి అందరం కూడా ఆ బురదలో కూరుకొని ఉన్నాం. అప్పుడు దాకా ఆ పొలాన్ని సేద్యం చేసినటువంటి 40 ఏళ్ల విజనీరు లాంటి వాళ్ళంతా, ఇంకా వాళ్ళకి సాయం చేసిన వాళ్ళంతా ఆ బురదని చూసి, ఆ కుళ్ళును చూసి పారిపోయి వదిలిపెట్టి మా వల్ల అవ్వదని చెప్పేసి.
వాళ్ళందరికీ భరోసా ఇస్తా, ఆ బురదను నేను కడుగుతాను, ఈ సేద్యం నేను చేస్తాను, ఈ పొలాన్ని నేను బాగు చేస్తాను, ఈ పొలంలో నుంచి పంట సాయాన్ని ప్రజల కడుపులు నింపడానికి నేను పని చేస్తాను, మీరు రండి నాతో పాటు అని నా నాయకుడు పవన్ కళ్యాణ్ ఆ బురదలో దిగి ఆ బురదను శుభ్రం చేయడానికి సిద్ధపడి ఎదుటి పార్టీలని పిలిచాడు. రండి నిలబడదాం, రండి కలబడదాం అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏం వచ్చింది అంటే, ఆ ఒక్కసారే గనక వచ్చిన ఉంటే ఆ బురద కష్టపడి ఆయన ఒక్కడే చేసి తీసేసేవాడు. కానీ 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎలక్షన్ రూపంలో ఇప్పుడు దాకా 4 అడుగుల మేర వేసిన ఆ బురదని చిన్నగా తీసేస్తున్న తరుణంలో మళ్ళీ ఇంక 2024లో ఇంకొకసారి ఇంకొక 4 అడుగుల మేర మేట వేయడానికి వస్తుంది ఆ బురద. ఇప్పుడు దాకా నడుముల దాకా మునిగాం కాబట్టి పైకి లెగగలం. ఈసారి వచ్చి పడితే తలతో సహా ముంచేస్తుంది. ఎవ్వడం ఆ బురదలో బతికి ఉండే ప్రసక్తే లేదు. అదే జగన్మోహన్ రెడ్డి యొక్క ఫ్యాక్షన్ రాజకీయం. దాన్ని వాళ్ళ రాష్ట్రంలో నలుమూలలకి తీసుకొచ్చి ఎన్ని ప్రాణాలు పోతున్నా సాక్షులు ఎవడు ఉండడు, సూచన వాళ్ళు ఎవరు బ్రతకరు, ఎక్కడా ఎవరికి శిక్షలు పడవు. దానికి ఉదాహరణే డాక్టర్ సుధాకర్ని చంపింది ప్రభుత్వం. ఒక దళితుడైన అమర్నాథ్ని డోర్ డెలివరీ చేసి చంపడంలో కూడా ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళి చంపితే మీరు ఎక్కడో శవాన్ని ఎట్లా ఎత్తుక్కుంటారో మేమే చంపింది, ఇదిగో శవాన్ని మీ ఇంటికి తెచ్చిస్తాను తీసుకోండి అని చెప్పేసి అంత అడ్వాన్స్డ్ మర్డర్ చేసింది ప్రభుత్వం. ఒక ఆడబిడ్డ మా ఇల్లు కూలగొట్టారు, మాకు మళ్ళీ ఇల్లు కట్టించలేదు ఏంటండి, మా హక్కులు మాకు ఇవ్వరా అని చెప్పేసి వాళ్ళ పార్టీకి చెందిన అమ్మాయి, మళ్ళీ పక్క పార్టీ అమ్మాయి కాదు, వాళ్ళ పార్టీకి చెందిన ఒక వాలంటీర్ వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడ విస్తరణలో భాగంగా పేదల ఇల్లు కూల్చితే మా ఇల్లు మాకు కట్టివ్వండి, ఎక్కడో ఒక చోట మాకు ఇల్లు చూపించండి, మా ఇల్లు కూలగొట్టారు కరెక్టే, మేము ఇప్పుడు ఎక్కడ ఉండాలని అడిగినందుకు ఆ అమ్మాయి అన్నం చంపారు. ఇప్పటి వరకు చంపినోడు ఎవడు, ఎక్కడ చంపారు, అసలు చంపారా లేదా ఏదైనా ప్రమాద ప్రకారం జరిగిందని అట్లీస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఆ కుటుంబానికి అందకుండా అడ్డుకుంది ఈ ప్రభుత్వం. ఎదురు తిరిగిన ఆడబిడ్డలను చంపుతోంది, ఎదురు తిరిగిన మగబిడ్డలను చంపుతోంది. దీనికి సమాధానం ఎక్కడ ఉండట్లా. ప్రభుత్వాలు, ప్రభుత్వం సంబంధించిన రక్షణ శాఖలు ఎవరు ప్రజల కోసం పని చేయట్లా. పూర్తిగా ప్రభుత్వానికి బానిసలుగా మారిపోయే మన రాష్ట్రంలో ఇట్లాంటి దౌర్భాగ్యుడు మళ్ళీ 24లో వస్తాడేమో అని చెప్పేసి ఎదుటి వ్యక్తిని సహాయం అడిగితే ఆ వ్యక్తి పూర్తిగా కమర్షియల్గా ఆలోచించాడు. అతనికి ఏం కావాలి, మళ్ళీ సేద్యం చెయ్యాలి, ఆ పంట సాయం అతను తీసుకోవాలి. సహజంగా ఇది మనుషులకు ఉండే స్వార్థం. మన మనిషి మహోన్నతుడు కాబట్టి అతనికి స్వార్థం లేదు, సమాజం కోసం ఆలోచిస్తున్నాడు. అందరూ అలా ఆలోచించాలని రూల్ ఉందా? లేదు. కాదు అని ఇప్పుడు అతనితో పొత్తును కాదనుకుంటే ఒక్కలమే శుభ్రం చెయ్యగలమా? సమయం ఉందా? లేదు. మళ్ళీ ఇంకొకసారి వస్తే మునిగిపోయే పరిస్థితి. ఇందులో భాగంగా మళ్ళీ సందట్లో సడియేమి అని చెప్పేసి మట్టిని శుభ్రం చేసి పక్కన వేస్తుంటే హైట్ పెరిగే కొంది మళ్ళీ వచ్చి ఇక్కడే పడతా ఉండిద్ది. ఈ పడే మట్టిని తీసుకెళ్ళి దూరంగా పడేయడానికి మనకు ట్రక్ కావాలి. ఆ ట్రక్కే బీజేపీ. ఆ బీజేపీని పొత్తులోకి తీసుకురావడానికి నాకు అవసరం లేదని టీడీపీ అంటుంది, మనకు అవసరం అని జనసేన అంటుంది. ఇప్పుడు ఆ ట్రక్ కోసం త్యాగం చేయాల్సిన పరిస్థితి కూడా ఈ రైతు దగ్గరే ఉంది. పవన్ కళ్యాణ్ అనే రైతు దగ్గరే అవసరం ఉంది. అతనే సమాజం కోసం ఆలోచిస్తున్నాడు కాబట్టి స్వార్థం చూసుకోకుండా. నిస్వార్థపరుడైన ఒక నాయకుడు నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ తర్వాతి తరాల కోసం నిలబడితే అతను తీసుకున్న నిర్ణయం కోసం నువ్వు నిలబడకపోతే ఈ సమాజ ద్రోహి నువ్వు, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడాల్సిన అవసరం ఇవాళ మనకుంది, ఆయనకి లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఇవన్నీ చూస్తూ కూడా ఇంకా సీట్లు సర్దుబాట్లు అనేవి నాయకుడికి వదిలేయకుండా నువ్వు 50 తీసుకుంటే నీ నోటేస్తా, నువ్వు ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే నీ నోటేస్తా అంటే గతంలో జరిగిన అనుభవాలన్నీ ఆయన్ని అడిగే గొంతు ఇచ్చాయో లేదో మనందరికీ తెలిసిన విషయమే. నాయకులు అవ్వండి అని చెప్పేసి 10 ఏళ్లుగా బాధ్యతలు అప్పచెప్తే చాలా మంది, కొంతమంది ఎవరో బొలిశెట్టి శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు, బొలిశెట్టి సత్య గారు లాంటి వాళ్ళు, ఇలా కొంతమందే నాయకత్వ బాధ్యతలు తీసుకున్న వాళ్ళు ప్రజల్లో తిరిగి కొంత పలుకుబడి మూట కట్టుకుంటే చాలా మంది పార్టీ కార్యాలయం చుట్టూ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరిగి నాయకులు అయ్యారు. పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరిగినోడికి వాళ్ళ ప్రజల్లో గుర్తింపు లేదు, ప్రజల్లో తిరిగినోడి జేబులో డబ్బులు లేవు. ఏం చెయ్యాలా? డబ్బులు లేకుండా రాయపాటి అరుణ ఓటేస్తుంది, పవన్ కళ్యాణ్ ఓటేస్తాడు, సామాన్యుడు ఓటేస్తాడా? 5కి 10కి రబ్బలు చెప్పులు వేసుకునే వాళ్ళతో రాజకీయం చేపిస్తా అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆయన ఆశయం ఎప్పుడు కూడా అదే ఉంది. మేమందరం దానికి సిద్ధపడి దిగాం. ప్రజలు ఉన్నారా దానికి సిద్ధంగా? పోనీ ఎలక్షన్ బరిలో ఏమైనా జనసేన ఒక్కటే పోటీ చేస్తుందా? ఆపోజిట్ గా వైసీపీ ఉంటుంది. వైసీపీ వాళ్ళతో బాహాబాహిగా ఢీ కొనగలిగే దమ్ము నీ దగ్గర అన్ని రకాలుగా ఉంటే నీకు టికెట్ లేకపోతే మాట్లాడదాం. అంతే తప్ప సోషల్ మీడియాలో ఎలివేషన్లకి, టీవీల్లో ఎలివేషన్లకి,
రూపాయలు సహాయం చేసి 10 గ్రూపులు వాట్సాప్లో చేసుకుని ఎలివేషన్కి టికెట్ రాలేదు అని చెప్పేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని నిందిద్దాము అంటే యుద్ధం అనివార్యం అనుకుంటే కులం మతం చూడకుండా పవన్ కళ్యాణ్ గారి జెండా పట్టుకున్నటువంటి నేనే ఆయన చేతిలో ఆయుధం అవడానికి సిద్ధంగా ఉంటా. అది సొంత వాడి మీద ప్రయోగిస్తాడా పక్కవాడి మీద ప్రయోగిస్తాడా ఆయన ఇష్టం. ఇక్కడ ఏ స్వార్థము లేకుండా పవన్ కళ్యాణ్ గారి వెంట నడవడానికి బలమైన క్యాడర్ సిద్ధంగా ఉంది. కానీ బలమైన లీడర్లు లేరు, తక్కువ పరిధిలో ఉన్నారు. 50 సీట్లు తీసుకొని 10 సీట్లు 25 సీట్లు కోల్పోయి 25 సీట్లతోటి ఓటు పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ తగ్గించుకొని తల ఉంచుకోవడం ఇంపార్టెంటా? తీసుకున్న టికెట్లు ఏవైనా సరే 100% స్ట్రైక్ రేట్తో గెలిచి పొత్తులో ఉన్న పార్టీని ప్రతిపక్షంగా ఉన్న పార్టీని భయపెట్టి ఇది మా దమ్మని చెప్పి చూయించుకోవడం ఇంపార్టెంటా? నాకు సంబంధించినంత వరకు తీసుకున్న ప్రతి సీటు అసెంబ్లీలో కూర్చోవాలని నేను 100% భావిస్తున్నాను. ఇప్పుడున్న టికెట్లే కాదు ఇంకా కొన్ని వస్తాయి. వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాన్ని శిరసావహిస్తూ